మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఛానల్ పెట్టిన తర్వాత చాలా బాగానే డబ్బు వెనకేసుకున్నాడు, పోగేసుకున్నాడు అంటారు. ఇప్పుడు దాదాపు ఎన్ని కోట్లు ఉండొచ్చు తీర్మానం మల్లన్న దగ్గర? ఏమన్నా నాకైతే తెలియదు కానీ అందరు అంటారు కదా 500 కోట్లు 1000 కోట్లు అని. 1000 కోట్లు అంటున్నారు. 1000 కోట్లు అయితే ఉంటాయని అంటారు. మరి ఉండొచ్చు బాగానే మల్లారెడ్డితో సెటిల్మెంట్లు అవి ఇవి చేసుకున్నాడు అని చెప్పి అంటున్నారు. అదేదో ఆ పాల మీద కూడా మాట్లాడాడు, వాళ్ళతో సెటిల్ చేసుకున్నాడు, కొన్ని ఫ్యాక్టరీల మీద కూడా చేశాడు. ఎస్, పాల దందాల మీద దాని మీద దీని మీద ఎరిటే మన ఏం పాలవి కంట్రీ క్లబ్ వాళ్ళతోన వీళ్ళతోన అంతే చేసుకుంటా అని చెప్పేసి అంటారు. మరి ఇక అది మల్లన్నకు తెలియాలి, మల్లన్న అంతరాత్మకు తెలియాలి. ఇక అయితే ఎందుకు అడుగుతున్నానంటే ఈ క్వశ్చన్, అంత డబ్బు ఉన్నప్పుడు సొంత పార్టీ పెట్టే అవకాశాలు ఉంటాయి కదా అనేది నా ఆలోచన. అన్న మీకు తెలియంది కాదు, మీరు రాజకీయంగా మీరు జర్నలిజంలో ఎంతో మంచి ప్రాచుర్యం పొందినటువంటి వాళ్ళు. నేను మీకు ఒక 2 ఉదాహరణలు చెప్తా. ఎక్కువ దేవేందర్ గౌడ్ గారి కంటే ఈయన పెద్ద తీసిపోయిన నాయకుడు కాదు. అది కూడా ఉద్యమంలో పార్టీ పెట్టి ప్లాఫ్ అయిన వ్యక్తి దేవేందర్ గౌడ్ గారు. ఎంత మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి. వారే తట్టుకోలేకపోయారు, నిలబడలేకపోయారు రాజకీయంగా. అప్పుడు గతంలో చరిత్ర అంటే మేము ఇంకా పుట్టామో లేదు తెలియదు కానీ మేమైతే పుట్టలేదు. ఇప్పుడు మరిచెన్నారెడ్డి గారు పార్టీ పెట్టి అంతటి వేవ్లో కూడా ఆయన కూడా నిలదొక్కలేక పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేశారని చెప్పి మనకు చరిత్ర. అంతకంటే విజయశాంతి గారు పార్టీ పెట్టారు, తను నిలబడలేకపోయారు. ఒక స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తి, తను నిలబడలేకపోయింది. ఆర్ కృష్ణయ్య టీడీపీ నుంచి వచ్చాడు కదా. ఆర్ కృష్ణయ్య గారు టీడీపీ నుంచి వచ్చారు. వీళ్ళందరికీ తెలియదా అన్న పార్టీలు పెడితే పార్టీల పరిస్థితి ఎట్లా ఉంటుంది, మనం పార్టీని ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతాం, అసలు నా అవకాశం ఏందనేది ముందు ఈయన డయాగ్నోస్ చేసుకోవాలి, ఎక్స్రే తీసుకోవాలి ఫస్ట్. దాన్ని ఏం చేస్తున్నా నేను ఊరికే ఏదో గలం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడి ఏదో 4 రోజులు హంగామా చేస్తా అంటే కుదరదు. ఇది అన్నీ ఏందనంటే ఒక సినిమాలు వస్తుంటాయి కదా, ఒక సినిమా పోయిన తర్వాత ఇంకొక సినిమా. ఈయన కూడా ఒక సినిమా తర్వాత ఒక సినిమా లాగా అట్లా చరిత్రలు చెప్పుకుంటారు. మల్లన్న సినిమా వచ్చిన తిన్మార్ మల్లన్న సినిమా అది బాగుంది, అప్పుడు మంచి డైలాగులు కొట్టిండు, చాలా మంచి కామెడీ ఉండే, మంచి రసవత్తరంగా పొద్దున్న లేసి 1 గంట సేపు మజా వచ్చేది అని చెప్పి చెప్పుకుంటారు తప్ప నువ్వు సంస్కరణలు తీసుకొచ్చే వ్యక్తి కాలేవు. ఎప్పుడు కూడా నువ్వు సంస్కరణల మీద పనిచేయి. సంస్కారం ఓపిక ఉండాలి, చాలా ఓపిక ఉండాలి, చాలా ఓపిక ఉండాలి. పెద్దలతో నువ్వు సంప్రదించాలా. నువ్వు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు, నీ లక్ష్యం ఎటువైపు ఉందో ఆ దిశగానే నువ్వు ప్రయాణం చేయాలి తప్ప నువ్వు ఇష్టానుసారంగా ఈ సమాజంలో ఒక వ్యక్తినో కమ్యూనిటీనో లేకపోతే ఒక వర్గాన్నో టార్గెట్ చేస్తా అంటే బిడ్డ నువ్వు ఎక్కువ రోజులు ఈ సమాజంలో నువ్వు మనుగడ సాధించలేవు. రాజకీయంగా నువ్వు చాలా హుందాగా ఉండాలి ఈ సమాజంలో. ఎందుకంటే ఈ సమాజం నీ ఒక్కడిది కాదు, ఈ సమాజం అందరిది. సమాజం సబ్బన వర్గాలది. ఇది అందరికీ హక్కులు ఉంటాయి. నీకెంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంటుంది ఇక్కడ.